సిమెంట్ కదా, సిమెంట్ ఉంది కదా కింద, ఇది హార్డ్ కదా, అందుకే మట్టి దొరికే చాలా ఉంటుంది. బాగున్నారా? కిడ్స్ కానివ్వండి, రసల్స్ ఫైబర్ కానివ్వండి, అదర్స్ యానిమల్స్, అదర్ స్నేక్స్ కానివ్వండి, 99% ఆఫ్ ది స్నేక్స్ ఆర్ నాన్ పాయిజనస్. పది నిమిషాలు ఉన్నాం. బాగా కట్టగా చెప్పచ్చు, అట్ట పోయిందన్న పోకన్నా ఆపోజిట్ బస్సు ఎగబడిద్దాము బస్సు. రాజా ప్రాణం దిగన్న మీరు చూసుకోవట్లేదు. పెట్టుకోలేదంటారు సింబాలిక్గా ఇంకంతే, నాకు ప్లేస్ లేదు. ఇక్కడ ఒక యానిమల్ని చూస్తున్నారు మీరు, దాన్ని ప్యాంగోలిన్ అంటారు. ప్యాంగోలిన్ అంటే అదొక మ్యామల్, అంటే హ్యూమన్ బీయింగ్స్ లాగే పిల్లలకి పాలు ఇచ్చి పెంచే యానిమల్ అన్నమాట. అన్ఫార్చునేట్గా ఏంటంటే ప్రపంచంలో ఈ పర్టికులర్ యానిమల్ ఈజ్ ఎక్కువ ట్రాఫికింగ్ గురవుతుంది. అంటే ఎక్కువ స్మగ్లింగ్ జరిగి తను ఇల్లీగల్గా పట్టుకొని వేరే కంట్రీస్కి పంపించడానికి చాలా యానిమల్స్ని చంపేయడం జరుగుతుంది అన్నమాట. ఇది ఈ ప్యాంగోలిన్ని. దీనికి ఏంటంటే ట్రెడిషనల్గా అనుకునేది ఏమంటే, ఈ చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్లో దీని స్కేల్స్ పైన పొలుసులు కనబడుతున్నాయి కదా, ఆ స్కేల్స్ని పౌడర్ చేసి చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్లో వాడతారు. ప్లస్ దాని మీట్ కూడా ఇట్స్ ఎ డెలికేసీ, టేస్టీగా ఉంటుందని చెప్పేసి చాలా చోట్ల దీన్ని చంపడం జరుగుతుంది. ఇది ట్రాపికల్ కంట్రీస్లో, అంటే మన కంట్రీలో, ప్లస్ సౌత్ ఈస్ట్ ఏషియాలో, నార్దర్న్ ఆఫ్రికాలో ఉన్న కంట్రీస్లో ఇది దొరుకుతుంది. దీంట్లో సుమారుగా 7-8 స్పీషీస్ ఉన్నాయి. ఇది ఒక స్పీషీస్ అన్నమాట.
ఇట్స్ ఎ వెరీ షై యానిమల్, చాలా షై ఫీల్ అవుతుంటుంది. జనరల్గా దాని ఫుడ్ ఏంటంటే ఈ చీమలు, చెదలు, టెర్మైట్స్. సో దాని మీద తిని బ్రతుకుతుంది అనమాట. సో పర్టికులర్గా ఈ కేసుకి వచ్చేటప్పటికి దేర్ ఆర్ సర్టన్ గ్యాంగ్స్ ఆపరేటింగ్ ద లోకల్లీ, ఎట్ ద స్టేట్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా. మనకి ట్రాఫిక్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. అంటే వైల్డ్ లైఫ్ యానిమల్స్ ట్రాఫికింగ్ని ఆపడానికి యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ కింద ఎస్టాబ్లిష్ చేసిన ఒక బ్యూరో అది ట్రాఫిక్ అనేది. వాళ్ళకి సంబంధించిన సిబ్బంది మా అధికారులకి, అడిషనల్ పీసీసీఎఫ్ విజిలెన్స్ డాక్టర్ గోపీనాథ్ వారికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసినప్పుడు గుంటూరు జిల్లాలో కొంతమంది గ్యాంగ్, ఒక 2-3 గ్యాంగ్ ఇట్లా ప్యాంగోలిన్ని పట్టుకొని ఇల్లీగల్గా అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఈ స్టాఫ్ నందరినీ కూడా అలర్ట్ చేసి విజిలెన్స్ వింగ్ని, గుంటూరు డిఎఫ్ఓ గారిని, గుంటూరు కన్జర్వేటరీ గారిని, అట్లనే వైల్డ్ లైఫ్ సిసిఎఫ్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక అండర్ కవర్ ఆపరేషన్ చేసి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఇక్కడ 2 మనుషులు, వాళ్ళ పేర్లు కూడా అయితే మీకు వీల్ గివ్ ఏ ప్రెస్ నోట్ ఆల్సో. ఉయ్యాల శివకోటేశ్వరరావు, ఉయ్యాల శివయ్య. దే ఆర్ ఫ్రమ్ జగ్గాపురం విలేజ్, ఎడ్లపాడు మండల్, గుంటూరు డిస్ట్రిక్ట్. సో వీళ్ళు ఒక ప్రదేశంలో ఈ యానిమల్ని పట్టుకొని దాన్ని ఆర్గనైజ్డ్ గ్యాంగ్ ద్వారా సేల్ చేయడానికి, దే ఆర్ ఫ్రమ్ చెన్నై. మీకు చెన్నైలో ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ చేసినప్పుడు ట్రాఫిక్ వాళ్ళ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. సో మన దగ్గర ఉన్న ధర్మరక్షిత్ అనే రేంజ్ ఆఫీసర్, ఇంకొక ఆయన శామ్యూల్ అనే ఒక డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గుంటూరు డివిజన్లో, వీళ్ళేదో రాజమండ్రి నుంచి వచ్చిన వ్యాపారుల కింద వాళ్ళని చూపించి వీళ్ళతో కాంటాక్ట్కి వచ్చిన తర్వాత ఆఫ్టర్ లాంగ్ డిస్కషన్ అండ్ కంటిన్యూస్ నెగోషియేషన్స్ 65 లక్షలకి అమ్మడానికి వాళ్ళు ఒప్పుకున్నారు దాన్ని. సో సీ ది వాల్యూ ఆఫ్ ది యానిమల్. వాళ్ళు ఏదో ₹1 కోటి ఏదో చెప్పారు ముందు, తర్వాత 65 లక్షలకి బేరమాడి వ్యాపారస్తుల్లాగా నటించి వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు ఏ కారులో వెళ్ళారో ఆ కారు వాళ్ళకి డౌట్ వచ్చింది, ఆ కారు కీస్ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ స్పాట్లోకి రాగానే యానిమల్ని సీజ్ చేయడము, వాళ్ళని అరెస్ట్ వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ డీటెయిల్స్ అని ఎందుకు చెప్తున్నామంటే బేసికల్లీ హెవీగా ట్రాఫిక్ అవుతున్న ఈ పర్టికులర్ ప్యాంగోలిన్ అనే యానిమల్కి చాలా చోట్ల ఇట్లా జరుగుతుంది అక్రాస్ ది వరల్డ్, బికాస్ దేర్ ఈస్ డిమాండ్ ఫర్ దిస్ యానిమల్ ఫర్ స్కేల్స్ అండ్ మీట్ ఇన్ చైనా అండ్ తైవాన్. సో ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇట్లాంటి అఫెన్సెస్ జరిగితే కనుక వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. ప్లస్ ఐ థింక్ 10,000 రూపీస్ ఫైన్ ఆర్ బోత్. 10,000 కదా మినిమమ్ ఆఫ్ 10,000 రూపీస్ అండ్ ఇంప్రిజన్మెంట్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ 3 years to 7 years. So it's a very, very well planned, well organized undercover operation by the Vigilance Wing of Forest Department, and I wholeheartedly appreciate the Vigilance Wing headed by Dr. K. Gopinath, Additional PCCF, and the DFO Guntur, Mr. Shivaprasad, and Mr. Dharmarakshit, Forest Range Officer Vigilance, and Mr. Hanok Samuel, Deputy Range Officer, and the Chief Conservator of Forest Wildlife. So we have really coordinated the entire operation, Dr. Gopinath. మీ ద్వారా అందరికీ చెప్పేది ఏంటంటే ఇట్లాంటి గ్యాంగ్స్ ఎక్కడైనా ఆపరేట్ అయ్యి ఇట్లాంటి యానిమల్స్ని ట్రాఫిక్ చేయాలి అనే ప్రయత్నిస్తున్నప్పుడు వీల్ బి పబ్లిసైజింగ్ అవర్ నంబర్స్ ఆల్సో, విజిలెన్స్ నంబర్స్ అండ్ స్క్వాడ్ నంబర్స్ ఆల్సో. అట్లాంటివి ఇమీడియట్గా మాకు పాస్ ఆన్ చేస్తే కనుక వీల్ బి ఇన్ ఎ పొజిషన్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్ అగెయిన్స్ట్ ది అఫెండర్స్. సో ఇది కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్ట్ ఆర్డర్స్ ప్రకారము, బికాజ్ ఇట్స్ అ లైవ్ యానిమల్,
జనరల్గా ఏంటంటే ఎంతసేపు మనం బయట పెట్టడం వల్ల దానికి షాక్ ఉంటుంది, ఇంత ప్రాబ్లమ్స్ ఉంటుంది, కాబట్టి ఇమీడియట్గా న్యాచురల్ ఫారెస్ట్లో వదిలిపెట్టవలసిన అవసరం ఉంది. సో బికాజ్ ఇట్స్ ఏ కేస్ ఎగ్జిబిట్ కాబట్టి కోర్టులో పెట్టిన తర్వాత దీన్ని న్యాచురల్ హ్యాబిటేట్లో వదిలిపెట్టడం జరుగుతుంది. We are just interrogating them actually. We'll come up with the details. Definitely they must have done it, because the moment they caught the animal, they got in touch with వాళ్ళ ఏజెంట్ తోటి టచ్లోకి వెళ్ళి యూట్యూబ్లో పోస్ట్ చేసి యానిమల్ని వాళ్ళకి చూపించారంటే ఇట్స్ నాట్ దట్ దే ఆర్ డూయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. యూ కెన్ ఇన్ఫర్ దట్ దే మస్ట్ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్ ఎర్లియర్ ఆల్సో. We have 8 species actually. 8 species, and number antara, species antara. Number many are there. But unfortunately ఏమవుతుందంటే రఫ్ ఎస్టిమేట్ సంవత్సరానికి 1,00,000 ఇట్లాంటివి అన్ఫార్చునేట్గా ట్రాఫిక్ అవుతున్నాయి అనేది మనకి స్టాటిస్టిక్స్ అనమాట. త్రూఅవుట్ ది వరల్డ్ మన వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో కానీ ట్రాఫిక్ వాళ్ళ దగ్గర ఉన్న స్టాటిస్టిక్స్ బేస్ చేసుకుంటే మనకి అరౌండ్ ఎ ల్యాక్ ఆఫ్ యానిమల్స్, అంటే 2011-2014 మధ్య తీసుకుంటే మీకు ద పక్కా స్టాటిస్టిక్స్ ఈజ్ 1.5 lakh to 2.5 lakh animals have been trafficked in the world actually. So we have tiger census antara. Yeah, we have 60 animals. We have 60 individual tigers which have been photographed. అంటే టైగర్ గురించి మీకు ఐడియా ఉంటే కనుక టైగర్ లైక్ ఎవర్ థంబ్ నైల్స్. ది స్ట్రైప్స్ ప్యాటర్న్ ఇన్ టైగర్ ఈజ్ వెరీ యూనిక్. ఒక స్ట్రైప్ ప్యాటర్న్ కనుక ఒక టైగర్లో ఉంటే ఇట్ విల్ నాట్ బి రిపీటెడ్ ఇన్ అనదర్ టైగర్. ఇట్ జస్ట్ లైక్ యువర్ థంబ్ ఇంప్రెషన్. ఇట్స్ యూనిక్. లైక్ దట్ వీ హ్యావ్ 60 tigers in NSTR. Nagarjuna Sagar, Srisailam Tiger Reserve, spread over 2 districts అంటే మనది కర్నూల్ and Prakasham, and 4 forest divisions, Atmapur, Markapur, Nanjal and Giddalur. So it has Gundla Brahmeshwaram Sanctuary also in the tiger corridor. We have 60 tigers, they are all photographed, they are pakka documented. And our NSTR, Nagarjuna Sagar Tiger Reserve, is the largest tiger reserve, spread over 3 lakh hectares. So such a large and is one of the well maintained and rated as good by the Government of India MOEF. So it's a very well maintained tiger reserve. ఒకటి ఇప్పుడు టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ నాట్ దట్ వీ డోంట్ ఫోకస్ పెట్టడం లేదు అనుకోవడం తప్పు. సపోజ్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకపోతే మీకు తెలిసి ఉండేది కాదు. సో వెనెవర్ థింగ్స్ హ్యాపెన్, వెనెవర్ ఇష్యూస్ కమ్ టు అవర్ నోటీస్, వీఆర్ బుకింగ్ కేసెస్. బట్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఏం చేస్తామంటే ఇట్లాంటి జరిగినప్పుడల్లా మీ నోటీస్కి చేస్తాము, సో దట్ ఫోకస్ ఉందో లేదో మీకు తెలుసు. వీ హ్యావ్ పుట్ ఫోకస్, వీ హ్యావ్ అవర్ టీమ్స్, వీ హ్యావ్ అవర్ విజిలెన్స్ వింగ్. యు ఆర్ రైట్, యాక్చువల్లీ ఆలివ్ టర్టిల్స్ కానీ, నాట్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్, బేసికల్లీ స్టార్ టార్టాయిసెస్ స్మగుల్ అవుతుంటారు, నాట్ ఆలివ్ రిడ్లీ. అట్లానే ఇంకొకటి కూడా చెప్పారు మీరు, కోబ్రాస్. నిన్ననే మనకి ఇది జరిగింది, ఏదది మన వరల్డ్ స్నేక్ డే జరిగింది. వీ హ్యాడ్ ఎ వెబినార్ ఆల్సో, వీ హ్యావ్ కాల్డ్ ఎక్స్పర్ట్స్. అన్ఫార్చునేట్లీ ఏంటంటే